అర్థమైపోయింది. ఇలా సమానత్వంగా పాటించారు. నేను బొట్టు పెట్టుకుంటా, గుడికి వెళ్తా, చర్చికి వెళ్తాను. అలా పాటించబట్టే 89% నుంచి 60% పడిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితి ఏంటి? హిందువుల పరిస్థితి, వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. వాళ్ళు పారిపోయి మన భారతదేశంలో జైలు ఉన్న పర్లేదు చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏమైంది? మన భారతదేశంలో నాగాలాండ్ అన్న ప్రాంతంలో క్రిస్టియానిటీ మెజారిటీగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో మన హిందువులు ఉండలేరు. మీరు ఎప్పుడైతే ఈ సమానత్వం నేను గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తా అన్నారు కదా, నాకు తెలిసినంత వరకు మీరు ఫీల్ అవ్వద్దు. క్రిస్టియన్ కన్నా ముస్లిం కన్నా మీరే డేంజర్. ఎందుకంటే క్రిస్టియన్ వాళ్ళు ఏం చేయాలో క్లారిటీ ఉంది, ముస్లింస్ వాళ్ళు ఏం చేయాలో క్లారిటీ ఉంది. నేను అది ఇది ఒకటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తింటా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చికి వెళ్తా, వీళ్ళ దగ్గర మసీదుకి వెళ్తా ఒక భావన ఉంది కదా, ఈ భావన డేంజర్. ఎందుకు ఈ భావన ఎందుకు డేంజర్ అంటే, మీలాంటి వాళ్ళే మతం మారే అవకాశాలు ఉన్నాయి. మీలాంటి వాళ్ళే చర్చికి వెళ్ళి క్రిస్టియన్ గా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఈ సమానత్వం అనే భావన, ఈ సమానత్వం అనే భావననే 89% నుంచి 60%